యేసయ్య వచ్చి గాలి సముద్రాన్ని గద్దించినప్పుడు అవి ఆగిపోయినాయి. క్రైస్తవులైనను క్రైస్తవుడు కాకపోయినను ఆడపిల్లానికి స్కానింగ్ తీసుకొని చెట్లు చెదారం పోసుకోకండి, లోపల పిండాలు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎంత దరిద్రమైన పని ఇంకొకటి లేదు. ఇంకో కొంతమంది ఉన్నారు. ఎందుకు మరి ఈ టాపిక్ పెట్టాడు దేవుడు నాకు తెలియదు, అసలు నేను చెప్తాను కూడా అనుకోలేదు. ఇంకొందరు ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఒక కూతురు పడితే మళ్ళీ ఇంకో పిల్లని ఆ కడుపులో ఏదుందో అని చూయించుకొని మరలా పాప పుట్టబోతుందంటే ఏం చేస్తారు? లోపలనే కథం చేస్తా ఉన్నారు. నువ్వేం చేస్తా ఉన్నావో తెలుసా? నరహత్య చేస్తా ఉన్నావు. దొంగలు, వ్యభిచారులు, నరంతకులు, మాంత్రికులు, అబద్ధికులందరికీ పరలోక రాజ్యము లేదు. చిన్న బిడ్డ అని చంపుతా ఉన్నావు. నిన్ను చంపేది ఫస్ట్ ఈడబోయేది. ఎవడైతే స్కానింగ్ తీసి చంపని చెప్తున్నాడో వీణు కూడా అలాగే చంపితే భూమి మీదకి రాకుంటే అలా జరగపోయేదేమో అనుకుంటా నేను. దేవుని స్తోత్రం. మరి నాకు వారసులు లేకపోతే అట్లాగా, వారసులు పుడితే నాకు 1,000,000 సంవత్సరాలు ఉంటావా? వారసు పుడితే ఏమన్నా పరలోకం వెళ్తావా? మగపిల్లగాడు పుడితేమని నీకు 1000 సంవత్సరాల బ్రతుకుందా అంటే లేదే. గదే 60, 70, 50, 30 ఏళ్ళకి చచ్చిపోతాం. కాబట్టి సృష్టికి విరోధమైన పాపము చేయకూడదని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు, మనము ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము, ఆయన పాదాల కింద ఉన్నాము. ఒకసారి పెట్టి వీడియో ఇదంతా పనిచేసి ఇమేజెస్